బీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినా ఆరూరి రమేష్ మనసు మార్చుకోలేదు. బీఆర్ఎస్ అధిష్టానానికి షాక్ ఇచ్చారు. బీజేపీలో చేరడానికి ఢిల్లీ వెళ్లారు ఆరూరి రమేష్. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ఖరారు చేయడంతో అసంతృప్తిగా ఉన్న ఆరూరి ఇక కమలం తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లారు. కేంద్ర పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. ఆరూరి రమేష్ ను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబోతోంది బీజేపీ అధిష్టానం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, ఆరూరి రమేష్ బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చారు. నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, బీఆర్ఎస్ పార్టీ మారడం లేదంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఎండ్ కార్డు పడిందని అంతా అనుకున్నారు. బట్ ఇవాళ బీజేపీలో జాయిన్ కాబోతున్నారనే వార్త వినిపిస్తోంది. ఎన్ని గంటలకు బీజేపీలో చేరబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ ఝాన్సీ, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం బీఆర్ఎస్లో నిన్నటి వరకు హైడ్రామా కొనసాగింది. ఈ హైడ్రామా అంతా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు కూడా మొత్తం ఎగ్జిక్యూట్ అయినప్పటికీ కూడా అటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసవరాజ్ సారయ్య, కూడా మాజీ చైర్మన్గా ఉన్నటువంటి సుందర్రాజ్ యాదవ్, వీళ్ళందరూ కూడా ఆరూరి రమేష్ను నిన్న తీసుకెళ్లి కేసీఆర్ ముందు ప్రజెంట్ చేశారు. కేసీఆర్తో మాట్లాడించారు. బీఆర్ఎస్కి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా తననే ప్రకటిస్తారనేటువంటి ఒక సమాలోచనలు జరిపారు. నిన్న రమేష్ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ను వీడటం లేదు, నేను బీఆర్ఎస్తోనే ఉంటానని చెప్పినప్పటికీ కూడా ఈరోజు చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. వర్ధన్నపేటకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ అధిష్టానానికి, కేసీఆర్కి షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించినటువంటి కొద్ది గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. మొత్తం అసంతృప్తులు అనేటువంటి పెద్ద ఎత్తున పెళ్లిబిక్తున్నాయి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డితో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఢిల్లీకి పయనమయ్యారు. ఆయన కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. అంటే ముందస్తుగా రచించుకున్నటువంటి పథకం ప్రకారమే ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిన్న తనకు సంబంధించినటువంటి ఆంతరంగికులతో కూడా చర్చలు జరిపారు. నిన్న దయాకర్ రావు తోటి పోతున్నటువంటి క్రమం లోపల మార్గమధ్యంలో జనగామలో కూడా కిషన్ రెడ్డి తోటి మొత్తం అక్కడ ఉన్నటువంటి జనగామకు సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షుడు దశమంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. కేవలం నేను బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధిష్టానానికి నా వైఖరి చెప్పి వస్తాను తప్ప బీజేపీలో చేరుతాను, నేను మాట కట్టుబడి ఉన్నానని చెప్పినటువంటి ఆరూరి రమేష్ అదే పంతాను ఇప్పుడు అవలంబించబోతున్నాడు. దాన్ని మెటీరియలైజ్ చేయబోతున్నటువంటి సిచ్యువేషన్ ఢిల్లీలో కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డితో పాటు ఆయన కేంద్ర పెద్దలను కలుస్తారు. బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టానాన్ని కలుస్తారు. ఆయన లాంఛనంగా వాళ్ళని కలిసిన తర్వాత మొత్తం కాషాయ కండువా కప్పుకున్న తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టానం ఆయనను వరంగల్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు ఇదంతా కూడా ఖాయమైనట్టే. ఇదంతా కూడా బీజేపీ మొత్తంగా కూడా ముందస్తు ప్లాన్ చేసుకున్న ప్రకారమే ఇప్పుడు ఆ పథకాన్ని అమలు పరుస్తున్నట్టు అక్కడ రమేష్కు సంబంధించినటువంటి వర్గీయులు చెప్తున్నారు. దీని అంతటి కూడా బలపరుస్తున్న దానికి కారణంగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే రమేష్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి తోటి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన మరికొద్ది సేపట్లో బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం, కేంద్ర పెద్దలతోటి కలవనున్నారు. ఒకవైపు ఇది జరుగుతున్నటువంటి క్రమంలో కడియం కావ్యకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని కేయు ఉద్యమకారులతో సహా పార్టీలో పనిచేస్తున్నటువంటి ఉద్యమకారులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే కనీసం పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి, పార్టీలో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తికి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అధిష్టానం గులాబీ బాస్ కేసీఆర్ ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం పట్ల మొత్తం కారాలు మిరియాలు నూరుతున్నటువంటి పరిస్థితి వరంగల్లో ఉంది. అదే మరికొద్ది సేపట్లో అంటే ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వరంగల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ కూడా పార్టీని వీడబోతున్నారని చెప్పి ఆయన అనుచరులంతా కూడా మీడియాకు సమాచారం ఇస్తున్నారు. ప్రత్యర్థులు అంటే ఆయనతోటి ఆంతరంగికంగా చర్చలు జరుపుతున్నారు. పసునూరి దయాకర్ కూడా కాంగ్రెస్కి టచ్లోకి వెళ్ళాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కూడా ఖచ్చితంగా పార్టీ అన్యాయం చేసింది, అంటే కడియం కావ్యకు ఉన్నటువంటి అర్హత ఏంది, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పసునూరి దయాకర్ను కాదని మాదిగ ఉపకులానికి సంబంధించినటువంటి కడియం కావ్య పేరును ప్రకటించడం పైన మాదిగలకు సంబంధించినటువంటి వర్గం నేతగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా పార్టీ వీడేందుకు నిర్ణయం తీసుకున్నారని ఆయన అనుచరులు మొత్తంగా కూడా మీడియాకి లీకులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
ఆయన కూడా ఆంతరంగితులతో సమావేశం నిర్వహించారు. అంటే కడియం కావ్యకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇప్పటికీ ఈ పరిణామాలని అటు కేయు ఉద్యమకారులు, అదేవిధంగా సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్, ఇప్పుడు ఆరూరి రమేష్ తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెట్టని కోటగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కోటలన్నీ కూడా బీటలు బారుతున్నటువంటి పరిస్థితి ఉంది. 7 నియోజకవర్గాల్లో పార్లమెంట్ పరిధిలో వచ్చే 7 నియోజకవర్గాల పరిధి లోపల కూడా మొత్తం అసంతృప్తి అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్యమకారులకు టికెట్ ఇవ్వలేదు, కేవలం క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఖరారైందని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ రమేష్ మాత్రం చాలా ఊహించని షాక్ బీఆర్ఎస్కి ఇచ్చిందని చెప్పవచ్చు. అటు హరీష్ రావు టచ్లోకి వచ్చారు, కేటీఆర్ టచ్లోకి వచ్చారు, అదేవిధంగా స్వయంగా గులాబీ బాస్ కేసీఆరే దగ్గర కూర్చోబెట్టుకొని పార్లమెంటు రివ్యూ సమావేశంలో ఆయనతో మాట్లాడడం జరిగింది, క్లియర్ కట్గా ఆయనతో చర్చించడం జరిగింది. అయినప్పటికీ అంటే గతంలో ఈ పరిణామం జరగక ముందే లంచ్ మీటింగులు కూడా జరిగాయి. కేసీఆర్తో లంచ్ మీటింగ్ జరిగింది, కేటీఆర్తో లంచ్ మీటింగ్ జరిగింది, హరీష్ రావుతో మంతనాలు జరిగాయి. అయినప్పటికీ కూడా ఆరూరి రమేష్ మాత్రం చాలా వ్యూహాత్మకంగానే అధిష్టానాన్ని అంటే నమ్మిస్తూ తనకు సంబంధించినటువంటి పంతాను అవలంబించాలని చెప్పొచ్చు. చెప్పండి ఝాన్సీ. ఆరూరి రమేష్ పార్టీ మార్పు అనేది బీఆర్ఎస్ కి గట్టి షాక్ అనే చెప్పొచ్చు. ఈ ఇష్యూపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించారా? ఝాన్సీ, మొత్తంగా కూడా ఈ పరిణామాలన్నీ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సంబంధించి నోటీసులో ఉన్నాయి. అంటే అడుగడుగున పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, వేగులు ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి వేగులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆరూరి రమేష్ నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి టచ్లోకి వెళ్ళడం, ఈరోజు ఉదయం ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోటి ఫ్లైట్ ఎక్కుతున్నటువంటి సమయంలోనే అంటే ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ బీఆర్ఎస్ అధిష్టానం వాచ్ చేస్తుంది, ఎప్పటికప్పుడు కేసీఆర్కి చేరవేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ అనూహ్య పరిణామం ఏంటంటే కేసీఆర్ మాట్లాడిన తర్వాత సెట్ బ్యాక్ అయ్యాడు, ఆరూరి రమేష్ సెట్ బ్యాక్ అయ్యాడు, కేటీఆర్ మాట్లాడిన తర్వాత కూడా సెట్ బ్యాక్ అయ్యాడు, హరీష్ రావు అంటే ట్రబుల్ షూటర్ హరీష్ రావు మాట్లాడిన తర్వాత మొత్తం పరిస్థితులు అన్నీ చక్కబడ్డాయని చెప్పి అనుకున్నటువంటి క్రమం లోపల ఈ హఠాత్ పరిణామము మొత్తం అంటే ఊపిరి పీల్చుకుంది. ఒక్కసారిగా మొత్తం బీఆర్ఎస్ అధిష్టానం అయితే ఇదంతా ఇష్యూ అంతా సబ్సైడ్ అయిందని చెప్పి ఊపిరి పీల్చుకున్నటువంటి సమయంలో ఆరూరి రమేష్ ఎవరికి పెట్టకుండా ఫ్లైట్ ఎక్కడము, అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోటి వెళ్ళడం అనేటువంటి ఇప్పుడు చాలా ఊహించని పరిణామం. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆరూరి రమేష్ని బీజేపీ హక్కున చేర్చుకోవడం, మాదిగ అంటే ఇప్పుడున్నటువంటి మాదిగ సిట్టింగ్ ఎంపీ ఎవరైతే బస్నూరి దయాకర్ ఉన్నారో ఆయనను కాదని మాదిగ ఉపకులానికి సంబంధించినటువంటి కడియం కావ్యకు టికెట్ ఇచ్చడం మాత్రం పార్టీలో గందరగోళానికి అలజడికి తెరలేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిణామాలన్నీ కేసీఆర్కి తెలుసు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అంటే కింది స్థాయిలో పేరుకుపోయినటువంటి అసంతృప్తిని ఎక్కడ కూడా కట్టడి చేయలేనటువంటి సిచ్యువేషన్ బీఆర్ఎస్కు ఉన్నది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా అంటే అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోవడం లేదు, కనీసం ఇప్పుడు అధికారంలో లేనప్పుడన్నా ఉద్యమకారులు పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళకి కేవలం టికెట్ ఇవ్వలేదనేటువంటి అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. కేవలం లాబియింగ్ ద్వారా కడియం కావ్యకు టికెట్ వచ్చిందనేటువంటి బలమైన అభిప్రాయంతో అటు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పస్నూరి దయాకర్, కేయు ఉద్యమకారులు, అదేవిధంగా ఇప్పుడు తాజాగా ఆరూరి రమేష్ అంటే ఆరూరి రమేష్ ఒకటే ప్రతిపాదన, నాకంటే సమర్థులుంటే ఎవరికైనా టికెట్ ఇవ్వండి, సమర్థులకు ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్ వ్యక్తం చేస్తే కడియం కావ్యకు టికెట్ ఇవ్వడాన్ని మాత్రం ఆరూరి రమేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ డైజెస్ట్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ లేదు. కానీ అధిష్టానం కేసీఆర్ ముందు ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి లాంఛనమైనటువంటి మీటింగ్, ఆ మీటింగ్లో ఎక్కడా కూడా అలజడి రేపకుండా తనకు సంబంధించినటువంటి సైలెంట్గా తన ఒపీనియన్ చెప్పి తనం ఏదైతే పథకం రచించుకున్నాడో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నాడో దాని మేరకు బీజేపీ వెంట వెళ్ళాడు. ఇది అంతా కూడా అధిష్టానం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అధిష్టానానికి ఎవ్రీథింగ్ నోటీస్లో ఉంది. నోటీస్లో ఉన్నప్పటికీ కూడా ఆరూరి రమేష్ లైట్ తీసుకోవడం అనేటువంటి బీఆర్ఎస్ అధిష్టానాన్ని కేసీఆర్ను, కేటీఆర్ని, హరీష్ రావుని లైట్ తీసుకొని ఆయన ఫ్లైట్ ఎక్కినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఇది మొత్తం కడియం కావ్యకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వం ఎలాంటి పరిణామాలకి బీఆర్ఎస్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక్కొక్కరు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్ అయితే కాంగ్రెస్లోకి టచ్లోకి వెళ్ళాడనేటువంటి అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుతున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా సమావేశమయ్యాడు, ఆయన పూర్తిగా కాంగ్రెస్ టచ్లోకి వెళ్ళాడు. అది కడియం కావ్యకి టికెట్ ఇవ్వడాన్ని పస్నూరి దయాకర్ కూడా డైజెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పస్నూరి దయాకర్, అదేవిధంగా ఆరూరి రమేష్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ పక్క పార్టీల వైపు వెళ్తున్నటువంటి వాతావరణం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది.
రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినా సరే ఆరూరి రమేష్ తన మనసును మాత్రం మార్చుకోలేదు. బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చారు. బీజేపీలో చేరడానికి కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఎన్ని గంటల ప్రాంతంలో బీజేపీలో జాయిన్ కాబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? నిన్న ఆరూరి రమేష్ ను బుజ్జగించే ప్రయత్నం పార్టీ అధినేత సహా నేతలంతా చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలు ఆరూరి రమేష్ ను పార్టీ అధినేత నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరయ్యేలా చూశారు. ఈ సమీక్షా సమావేశంలో కూడా పసునూరి దయాకర్ తాను ఎంపిక పోటీ అంటే ఆరూరి రమేష్ తాను ఎంపిక పోటీ చేసేందుకు ఆసక్తిగా లేదని, టికెట్ ఎవరికైనా ఇవ్వచ్చన్న ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కడియం కావ్యకు మరింత లైన్ క్లియర్ అయింది. ముందు నుంచి కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ పరిశీలించడంతో ఆరూరి రమేష్ అసంతృప్తిగానే కొనసాగుతున్నారు. ఈ రోజు ఉదయం అంటే కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లడంతో ఈ రోజు సాయంత్రం ఆరూరి రమేష్ బీజేపీలో చేరడం ఇక లాంఛనమే అని చెప్పుకోవచ్చు. ఆరూరి రమేష్ పై బీజేపీ కూడా గత కొన్ని రోజులుగా టార్గెట్ గా పనిచేసింది. ఆరూరి పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తులను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో బీజేపీ విజయవంతమైందని చెప్పుకోవచ్చు. బీజేపీ కడియం కావ్య అభ్యర్థిత్వం ఖరారు కావడంతోనే వెంటనే ఆరూరి రమేష్ ను మరోసారి బీజేపీ నేతలు చర్చలు జరిపి ఆరూరి రమేష్ బీజేపీలో చేరే విధంగా సక్సెస్ కావడం జరిగింది. ఈ రోజు సాయంత్రం ఆరూరి రమేష్ బీజేపీలో చేరే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీకాంత్, ఆరూరి రమేష్ తో పాటు ఆయన అనుచరులు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆరూరి రమేష్ వర్ధనపేట నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నారు. వరంగల్ జిల్లాలో కూడా వరంగల్ పార్లమెంట్ స్థానానికి పరిశీలించినట్లయితే మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆరూరి రమేష్ పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి అంటే ఈ రోజు ముందుగా ఆరూరి రమేష్ చేరినప్పటికీ త్వరలో ఎన్నికల ప్రక్రియ మొదలు అయిన వెంటనే ఆరూరి రమేష్ వర్గం అంటే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న రమేష్ అనుచరులంతా కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంటుంది. బీజేపీ కూడా ఈ స్థానంపై గట్టిగా ప్రయత్నాలు చేసింది. నిన్నటి నుంచి అంటే నిన్న కొంతమంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసినప్పటికీ అందులో వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎలాంటి అభ్యర్థిని ఖరారు చేయలేదు. అయితే ఆరూరి రమేష్ బీజేపీలో చేరడం ఖాయం కావడంతోనే బీజేపీ వరంగల్ పార్లమెంట్ స్థానానికి నిన్న అభ్యర్థిని ఖరారు చేయకుండా ఈ రోజు ఆరూరి రమేష్ చేరిన తర్వాత రమేష్ నే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత రమేష్ అనుచరులు బీజేపీలోకి వెళ్లనున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.